2026 ప్రారంభం నుంచి బంగారం ధరలు దూసుకు వెళ్లాయి. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్గా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు వరుసగా కొత్త రికార్డులను సృష్టించాయి. భారత్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹1,00,000కు చేరువైన పరిస్థితులు కనిపించాయి. అయితే జూన్ 2వ వారంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజుల్లోనే బంగారం ధరలు ₹1,000 మేర తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, ఫ్యూచర్స్ రెండూ ఒత్తిడిలోకి వెళ్లాయి. దేశీయంగా MCXలో కూడా భారీ అమ్మకాలు నమోదయ్యాయి. దానికి కారణం యుద్ధ భయాలు తగ్గడం. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలు. ఎక్కడైనా యుద్ధం, రాజకీయ సంక్షోభం లేదా ఆర్థిక అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడిదారులు స్టాక్స్ నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడి పెడతారు. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత విస్తరించే అవకాశాలు తగ్గాయన్న సంకేతాలు రావడం, దౌత్య చర్చలపై ఆశలు పెరగడం వల్ల సేఫ్ హెవెన్ డిమాండ్ కొంత తగ్గింది. దీంతో బంగారం అమ్మకాలు పెరిగాయి. ఇక కారణం రెండవది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రభావం. ప్రపంచం బంగారం ధరలను ప్రభావితం చేసే అతిపెద్ద అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్. ఇన్ఫ్లేషన్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని ఫెడ్ భావిస్తుంది. అందుకే వడ్డీ రేట్లను త్వరగా తగ్గించే అవకాశం లేదన్న సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కంటే అమెరికా ప్రభుత్వ బాండ్లు, డాలర్ ఆధారిత పెట్టుబడుల వైపు వెళ్తారు. ఎందుకంటే బంగారం వడ్డీ ఇవ్వదు. దీంతో గోల్డ్పై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్ బలపడడం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అమెరికా డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదవుతుంది. దీంతో అంతర్జాతీయ డిమాండ్ తగ్గుతుంది. ఇటీవల డాలర్ ఇండెక్స్ బలపడడంతో గోల్డ్ ధరలు కూడా కిందికి వచ్చాయి. ఇక కారణం 4, పెద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ. గత కొన్ని నెలల్లో బంగారం భారీగా పెరగడంతో అనేక అంతర్జాతీయ ఫండ్లు, ఇన్వెస్టర్లు మంచి లాభాలు సంపాదించారు. ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఆ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరగడంతో మార్కెట్పై అదనపు ఒత్తిడి ఏర్పడింది. ఇక కారణం 5, ETFల్లో పెట్టుబడులు తగ్గుదల. గోల్డ్ ETFల్లో కొంతమంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ETFలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తాయి, కానీ వాటిలో పెట్టుబడులు తగ్గితే కొత్త కొనుగోళ్లు కూడా తగ్గిపోతాయి. ఇది కూడా ధరలపై ప్రభావం చూపుతుంది. భారత్లో ఎందుకు ఎక్కువగా తగ్గింది? భారత్లో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలతో పాటు డాలర్, రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాలు, GST, స్థానిక డిమాండ్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ ధరల తగ్గుదలతో పాటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగియడం వల్ల డిమాండ్ కూడా కొంత తగ్గింది. దీంతో ధరలు మరింత దిగివచ్చాయి. ఇక ముందు ఏం జరుగుతుంది? నిపుణుల అంచనా ప్రకారం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే మళ్ళీ బంగారం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో కొత్తగా యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు పెరిగితే గోల్డ్ మళ్ళీ సేఫ్ హెవెన్గా మారుతుంది. కేంద్ర బ్యాంకులు తిరిగి భారీగా బంగారం కొనుగోలు చేస్తే కూడా ధరలు పెరగొచ్చు. కానీ డాలర్ మరింత బలపడితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం బంగారం కొంతకాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కొనాలా? ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం దీర్ఘకాల పెట్టుబడిగా ఇప్పటికీ మంచి ఎంపికే. అయితే ఒకేసారి మొత్తం కొనడం కంటే సిప్ తరహాలో విడతల వారీగా కొనడం, ప్రతి ధరల పతనాన్ని అవకాశంగా ఉపయోగించుకోవడం, అవసరం లేకపోతే కొంతకాలం మార్కెట్ను గమనించడం మంచి వ్యూహంగా భావిస్తున్నారు. ఒకప్పుడు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు భారీ కరెక్షన్ను ఎదుర్కొంటుంది. ఇది కేవలం తాత్కాలిక పతనమా, లేక ఇంకా దిగజారే సంకేతాలా అనేది రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ నిర్ణయాలు, డాలర్ బలం, మధ్యప్రాచ్య పరిణామాలు, ప్రపంచ పెట్టుబడిదారుల వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం, బంగారం మార్కెట్ను ఇప్పుడు ప్రపంచ రాజకీయాలే నడిపిస్తున్నాయి.